Nobody can stop this flow. Hallelujah. 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 Praise Lord. Thank you. హల్లెలూయా. బబులోను విడిచి బయటికి వస్తూ వెళ్తున్న ప్రయాణంలో అక్కడ బబులోనులో ఉన్నప్పుడు పవిత్రంగా బ్రతికిన అనుభవాలు ఉంటే ఎప్పటికీ అలాగనే ఉండే అవకాశం ఉంటుంది. కానీ అలా ఒక సపరేషన్ మెయింటైన్ చేయలేని సమయం విడిచిపెట్టేటప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి వస్తున్న అనుభవం ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదవండి. ప్రకటన 17వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై ఏషమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను: మర్మము, వేశ్యలకును భూమిలోని ఏకమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. మరియు ఆ స్త్రీ పరిశుద్ధ రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. 18వ అధ్యాయం 4, 5, 6. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని: నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్లలో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దాన్ని విడిచిరండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. దాన్ని విడిచి రండి సమయం దాని పాపములు ఆకాశంలో అంటుతున్నాయట. దాని నేరములు దాని పాపములు ఆకాశమును అంటుతున్నాయట. దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడట. దేవుడు ఒక్కొక్క నేరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనుషులైనా మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోతారా? మర్చిపోరు. ఆయన పరిహరించిన పాపమైతే ఆయన లెక్కలోనికి తీసుకుని రారు గాని, ఆయన నేరముగా ముద్ర వేశారు అంటే దానిని ఇంకే ఎవరు కూడా దాని నుండి తప్పించలేరు. అలా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారట. అందుకే చెప్తున్న మాట, అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి. దాన్ని విడిచిపెట్టి వస్తున్న సమయం ఊరికనే దానిని వదిలి రావడం కాదు.
అది ఏమి ఇచ్చిందో దాని ప్రకారం దానికి మరలా ఇవ్వండి. హల్లెలూయా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నతర పరిశుద్ధ ప్రభా స్తోత్రములు స్తోత్రములైనా నాయన నా తండ్రి ప్రభా బబులోని విడిచి వస్తున్న ఈ ప్రయాణం నా తండ్రి నాయన నా ప్రభా దాని యొక్క పాపములు నాయన పాపములలో పాలు భాగస్తులు కాకుండా ఉన్నట్లు ఆయన నా తండ్రి ప్రభా దాని పాపంలో ఆకాశమును అంటుచున్నవి అని దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడని చెప్పి ఉండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ఉండగా నాయన నా తండ్రి దాన్ని తప్పించగల వాడు ఎవరు లేరు ప్రభా మీకు స్తోత్రంలయ్య నాయన నా తండ్రి అంతేకాకుండా అది ఇచ్చిన ప్రకారం దానికి ఇవ్వండి అని చెప్తుండగా ప్రభా నా తండ్రి దానిలో నుంచి బయటికి వచ్చినప్పుడు అది ఏమి ఇచ్చిందో దాని ప్రకారం దానికి రెండింతలు కలిపి ఇచ్చేవారంగా మేమందరం ఉండనట్లుగా ప్రభా నా తండ్రి ఆ రీతిలో మేమందరము కూడా నా తండ్రి ప్రభా బయటికి వచ్చేవారిలాగా ఆయన నా తండ్రి నీ కృప అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకొచ్చినాం తండ్రి నీకే స్తోత్రం. దాన్ని విడిచిపెట్టి మేమందరము కూడా బయటికి వచ్చినట్లు సాయం చేయమని దానికి రెండింతలు కలిపి పెట్టేటువంటి వారుగా మేమందరము ఈ ఆత్మశక్తి చేత నడిపింపబడే వారమై ఉన్నట్లు సాయం చేయమని నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఈ మాట చూడండి 6వ వచనంలో అది ఇచ్చిన ప్రకారం దానికి ఇయుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు దాని క్రియలు ఏమై ఉన్నాయి, అది ఏమిచ్చింది చూడండి. ఇది ఎవరో కాదు, మహాబబులోను గురించి చెప్పుతున్న మాటలు. అది ఏం చేసిందండి? 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అది ఇచ్చినది ఏంటి? వ్యభిచార మద్యం. చెప్పండి, అదేమిచ్చింది? అది ఇచ్చినది వ్యభిచారం. వ్యభిచార మద్యమును అది ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి అది ఏమిచ్చిందో దానికి రెట్టింపు ఇవ్వాలట. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయాలట. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇవ్వాలట. అంటే ఏంటి అంటే అది నిన్ను ఎంత అపవిత్రతలోనికి లాగాలని ప్రయత్నం చేసిందను అంతటి కంటే డబల్ పవిత్రతని ఇవ్వాలి. హల్లెలూయా. సాతాను నన్ను లాగాడండి, నేను పడిపోయానండి. నోనో కాదు, సాతాను దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన దూతలు వెళ్ళి మళ్ళీ వాడితో మొరపెట్టుకోవాలి. ఏమని తెలుసా? మేము మా అసైన్మెంట్ చేయలేకపోయామని. హల్లెలూయా. ఫరో ఒకసారి ఒక అసైన్మెంట్ ఇచ్చి మంత్రసానుల్ని పంపించాడట. వాళ్ళు వెళ్ళి మళ్ళా ఆ ఫరోకి చెప్తున్నారు. ఏమని తెలుసా? మేము వెళ్ళేసరికి వాళ్ళు చురుకైన వారు, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కనేసి వాళ్ళు చక్కబెట్టుకొని ఉంటున్నారు అని. ఏ వంకలు లేవు. ఏదైనా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉంది అంటే అది డెలివరీ టైమే కదా.
కదలలేని ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే అది డెలివరీ టైమే కదా. అలాంటిది ఆ టైంలో కూడా శత్రువు వచ్చేదానికి ముందుగానే వీళ్ళు కని రెడీగా ఉన్నారు అంటే ఇక మిగిలిన ఏ సిచ్యువేషన్ లోనైనా సరే పడిపోకుండా ఉండుట సాధ్యమే. ఎంత అపవిత్రతకు ప్రేరేపణ కలుగుతుందో అంత పవిత్రంగా బ్రతకడం సాధ్యమైతే నువ్వు రెండంతలు కలిపి పెట్టినట్టే. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తే అది వ్యభిచారంతోనే సమానం దేవుని దృష్టిలో. ఇశ్రాయేలీలు చేసిన భయంకరమైన పాపంలో అదొకటి కదా. ఎంత ప్రేరేపించినా అసలు దేవునికి ఏం చేశాడు, ఈ దేవునికి ఏం చేశాడు, విడిచిపెట్టి వేరే వాళ్ళని అనుసరించు, వాళ్ళని చూడు వీళ్ళని చూడు అని చెప్తున్నాడా? నిన్ను ప్రేరేపించడానికి ప్రయత్నం చేసిన ఆ ఒక ఇంత అయితే రెండింతలు నువ్వు దేవుని హత్తుకొని ఉండి వాడు పారిపోతాడు. నిజానికి వాడు ఓడిపోయి పారిపోతాడు. నిన్ను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు తీసుకున్న తీర్మానం మీద నిలబడకుండా ఉండాలని ఎంత ఆలోచనలు కలుగుతున్నాయో దానికి రెండంతలుగా కలిపెట్టు. హల్లెలూయా. చూడండి, అది ఇంకా ఏమనుకుందట, అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగు చేయుడి. దాని స్థితి ఏంటి? నిజానికి అది రాయన కాదు, దేవుడు విడిచిపెట్టినది. దేవుడు విడిచిపెట్టినది. అది విధవరాలతో సమానం. అర్థం, దానికి భర్త లేడు, భరించువాడు లేడు, దాని పాపము దాని నేరములు పరిహరించువాడు లేడు. ఇక అది విధవరాలతో సమానం. అటువంటి స్థితిలో ఉండి అది అనుకుంటుందట, నేను దుఃఖమును చూడను అని. దాని ఆనందం ఎందులో ఉందండి? ఆ వ్యభిచార మద్యం ఎంతమంది తాగి రెండవ మరణానికి పాత్రులు అవుతారో అని ఎదురు చూస్తున్న ఆ మహాబబులోనుకు చేయవలసిన కార్యం వేదనను దుఃఖమును దానికి కలుగు చేయాలి. హల్లెలూయా. దానికి వేదన దుఃఖం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దానికి వేదన దుఃఖం ఎప్పుడు కలుగుతుందో తెలుసా?
మనం తిరిగి వచ్చేసి రెండంతలు కలిపి దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. పలికేటప్పుడు మాత్రం, మాట్లాడేటప్పుడు మాత్రం తీయండి. మిగిలిన వారికి వినిపించట్లేదట, దయచేసి సహకరించండి. ఇప్పుడు ఆలోచించండి, అది ఎంతగా సుఖపడిందో దానికి ప్రతిగా దానికి వేదన దుఃఖం కలిగి చేయాలి. దానికి సంతోషం ఎప్పుడు తెలుసా? మనం పాపంలో మగ్గిపోతున్నప్పుడు, మనం నేరములలో మగ్గిపోతున్నప్పుడు దానికి సంతోషం. దానికి దుఃఖం ఎప్పుడో తెలుసా? మనం దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, మన పాపములు పరిహరిస్తున్న సమయం, మన దోషములు పరిహారం పొందుతున్న సమయం, దానికి వేదన, దానికి దుఃఖం కలుగుతాయి. ఈరోజు దాన్ని విడిచిపెట్టి వస్తున్న సమయం ఊరికనే విడిచిపెట్టి రావడం కాదు, దానికి రెండంతలు ఇచ్చి రావాలి. పలకండి మాట. దానికి రెండంతలు ఇచ్చి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుని నుండి ఎంత దూరపరచాలని అపవాది ప్రయత్నం చేస్తుందో, ఏ ఏ కారణాలు చూపించి నిన్ను దూరంగా ఉంచుతుందో, ఇదిగో అవే కారణం చూపించి దేవునికి దగ్గరగా వెళ్ళు. హల్లెలూయా. రెండంతల దగ్గరగా వెళ్ళు, రెండంతల దగ్గరగా వెళ్ళు. వెంటనే నిన్ను ప్రేరేపించాలని ప్రయత్నం చేసిన మహాబబులోనుకు వేదన ప్రారంభం. ఇలా రెండంతలు ఇయడానికి సిద్ధమా? సిద్ధమని చెప్పండి. సిద్ధమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే రండి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఏరియాలోని ప్రభువుని దుఃఖపరిచిన దినాలిక చాలు, ప్రభువుని ఏడిపించిన దినములిక చాలు. ఇక బబులోను ఏడిపిద్దాం. నువ్వు ఇంకొక వ్యక్తితో కలహపడుతున్నప్పుడు ఆయన సొంత రక్తం ఇచ్చి కొనుక్కున్న మనల్ని చూసి మనం గొడవలు పడుతున్నప్పుడు, మనము కోపంతో రగిలిపోతున్నప్పుడు ఆయన బాధపడతారు, ఏడుస్తారు. నేను ఎంత వాక్యం నేర్పిస్తున్న వీళ్ళలో ఏమవుతుంది అని. అలా కాకుండా రివర్స్ లో ఇప్పుడు చూడండి, ఎంతటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు సమాధానంతో ఉండు, దీర్ఘశాంతంతో ఉండు, మంచితనంతో ఉండు, దయాళత్వంతో ఉండు, మంచి ఫలములు ఫలించు. మంచిది ఏదైనా ఉంది అంటే అది దేవుని దగ్గర నుంచి తప్ప వేరొకటి అవకాశం లేదు కదా. అలా ఉండడానికి ప్రయత్నం చేయి, దానికి రెండంతలు కలిపి పెట్టినట్టే. మనం ఎప్పుడు ఫ్యామిలీస్ లో భార్యాభర్తల మధ్యలో కావచ్చు, పిల్లలు పేరెంట్స్ మధ్యలో కావచ్చు, తల్లిదండ్రుల మాట వినకుండా, భర్త మాట వినకుండా ఒక తంత్రం పనిచేస్తూ ఉంటుంది. అనవసరమైన పెత్తనం చెలాయిస్తున్న, గయ్యాళిగా ఉంటున్న భార్యలుగా ఉంటున్న స్థితిలో ఇప్పుడు రివర్స్ లో పెట్టే సమయం. రివర్స్ లో హంబుల్నెస్ ని చూపించు.
భర్తకు లోబడి ఉండు. ఎంత గొడవ పెట్టడానికి ప్రయత్నం చేసినా పెట్టకు. అపవాది అక్కడ ఓడిపోతాడు. తల్లిదండ్రులకు విధేయత చూపించవలసిన ఏరియాలో పిల్లలు విధేయత చూపించకుండా బబులోను యొక్క మధ్యంలో మత్తులై ఉన్నారనుకుందాం. వాళ్ళు విడిచిపెట్టి వస్తున్న సమయం చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? రెట్టింపు విధేయత. హల్లెలూయా. నోటిలో మాట ఇంకా రాకముందే, తలంపులో ఉన్నప్పుడే, మనసులో అనుకుంటున్నప్పుడే వారికి విధేయత చూపిస్తున్న ఒక గొప్ప అనుభవం. హల్లెలూయా. దాన్ని విడిచిపెట్టి వస్తున్న సమయం ఊరికనే రాకూడదు. చెప్పండి, ఊరికనే రాకూడదని. ఊరికనే రాకూడదు. ఊరికనే రాకూడదు. హల్లెలూయా. దానికి రెండంతలు పెట్టి రావాలా. దానికి రెండంతలు పెట్టి రావాలి. మంచి జీవితం మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.